ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? పిల్లలను దేవుని భక్తిలో ఎలా పెంచాలి? మన పిల్లలను దేవుని పట్ల భయభక్తి కలిగి దేవుని మార్గంలో వారు వెళ్ళటానికి, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా వారిని జీవించడానికి వారిని మనము ఎలా పెంచాలి? పిల్లలని దేవుని భక్తిలో పెంచాలి అనుకున్న తల్లిదండ్రులకు ఫస్ట్ వారికి దేవుని పట్ల భయం, భక్తి, విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఎందుకంటే పిల్లలకు ఫస్ట్ గురువు పేరెంట్సే, తల్లిదండ్రులే. పిల్లలు ప్రతి ఒక్కటి తల్లిదండ్రుల నుంచే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు. వారికి 5-6 ఇయర్స్ వచ్చేదాకా తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి వారు గమనిస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు అని. కాబట్టి ఫస్ట్ తల్లిదండ్రుల భక్తి దేవుని పట్ల ఏ విధంగా ఉంది, తల్లిదండ్రుల భక్తి దేవుని పట్ల మంచిగా ఉంటేనే పిల్లలు కూడా అదే మార్గంలో వెళ్తూ ఉంటారు. ఏ విత్తనము విత్తితే అదే పంటను మనం కోస్తాం కదా. నువ్వు మంచి విత్తనము విత్తితే నువ్వు మంచి పంటను కోస్తావు. కాబట్టి పిల్లలను మనము చిన్నప్పటి నుంచే దేవుని భక్తిలో పెంచాలి. ఫస్ట్ ఆ భక్తి మనలో ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పిల్లలు ఫస్ట్ పేరెంట్స్తో 24 hours పేరెంట్స్తో ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కటి గమనిస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏమి చేస్తున్నారని. ఎందుకంటే మా పాప 2 years పాప నేను ఏం చేస్తానో చూసి దాన్ని మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తుంది. నేను మొన్న బట్టలు ఉతుకుతున్నా, సడన్లీ ఫోన్ వచ్చిందని లేచి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నా. నా ప్లేస్లోకి తను వెళ్ళి అక్కడ కూర్చొని బట్టలకి సబ్బు పెట్టి ఉతుకుతుంది. 2 years బేబీ. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులను గమనిస్తుంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు మా తల్లిదండ్రులు, మేము కూడా అది చేయాలి అన్న ఆసక్తి ఉంటుంది. కాబట్టి నువ్వు దేవుని భక్తిలో ఉన్నావా? ప్రతిరోజు దేవునికి సమయాన్ని ఇస్తున్నావా? నువ్వు ఎలాగైతే ప్రార్థిస్తావో వారు కూడా నీ పక్కన కూర్చొని ప్రార్థిస్తారు. ఇది కూడా నాకు జరిగింది. నేను ఎప్పుడైతే మోకరించి దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు కానీ, వాక్యం చదివేటప్పుడు కూడా మా పాప కూడా వచ్చి నా మీద కూర్చొని బైబిల్ పట్టుకొని ఓపెన్ చేసి ఏదో చదివినట్టు చూస్తూ ఉంటుంది. ఇంకా మోకరించి నేను ఎలా నీల్ డౌన్ చేసి ప్రార్థిస్తాను అలానే నీల్ డౌన్ చేసి నా ఉన్ని తీసుకొచ్చుకొని తన నెత్తి మీద వేసుకొని మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తుంది. నేను చూసి ఒకటేసారి షాక్ అయ్యాను. అంటే పేరెంట్స్ ఏదైతే చేస్తున్నారో వాటిని పిల్లలు గమనించి వాటిని రిపీట్ చేస్తారు. కాబట్టి పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని పట్ల భయభక్తి, దేవుని పట్ల విశ్వాసం, నమ్మకం, యథార్థవంతంగా దేవుని పట్ల ఉంటేనే వాటిని చూసి పిల్లలు నేర్చుకుంటారు. పిల్లవాడు నడవలసిన మార్గంలో వారిని నడిపించాలి. బైబిల్ కూడా సెలవిస్తుంది. వారికి ఇప్పటి నుంచే
మీ యొక్క ప్రవర్తన వారి పట్ల కరెక్ట్గా ఉందంటే వారు మీ యొక్క ప్రవర్తన చూసి వారు మీలాగా ఉండాలి అనుకుంటారు. పేరెంట్సే వారికి ఒక గొప్ప ఎక్స్పీరియన్స్, అంటే ఎగ్జాంపుల్ వాళ్ళకి. పేరెంట్స్ని చూసే వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యందు ఏ విధంగా ఉన్నామో చెడుతనాన్ని విసర్జించుకుంటూ నీతిగా నిజాయితీగా జీవిస్తూ న్యాయంగా ఉంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోకంలో దేనికి ఇంపార్టెంట్ ఇవ్వకూడదు, మన దేవునికి తప్ప. దేవునికి మనం సమయాన్ని అన్నిటికీ సమయం ఇస్తాం, కానీ దేవునికి మనము సమయం ఇవ్వడం నేర్చుకోవాలి. మన ద్వారా మన పిల్లలు నేర్చుకుంటారు. నువ్వు వాక్యం చదవకపోవడము, చర్చికి వెళ్ళకపోవడము, ప్రార్థించలేకపోవడము చేస్తే వారు కూడా అదే మార్గంలో ప్రయాణిస్తారు. మనల్ని చూసే వారు నేర్చుకుంటారు. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యందు భయం భక్తి కలిగి ఉండాలి. అప్పుడు వారికి కొంచెం ఊహ తెలిసినప్పటి నుంచి సండే స్కూల్ అలవాటు చేయాలి. చర్చికి వెళ్ళినప్పుడు సండే స్కూల్లో ఎన్నో విధంగా వారికి బోధిస్తారు. దేవుని కథలు, దేవుని పాటలు, దేవుని స్టోరీస్ వాళ్ళకి చెప్తారు. ఆ విధంగా వాళ్ళు సగం నేర్చుకుంటారు. మన ద్వారా సండే స్కూల్లో ఉన్న టీచర్స్ ద్వారా దేవునిలో ఇంకా ఎదిగిపోయి వారి యొక్క పెరుగుతున్న క్రమం కొద్దీ వారికి ఈ యొక్క ఆలోచన ఇంకా దేవునిలో ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని ప్రతి ఒక్కటి మనం చెప్తూనే ఉండాలి. చిన్నప్పటి నుంచి పిల్లలకు ప్రతి ఒక్క విషయం దేవుని గురించే చెప్పాలి. మనం చెప్తేనే తెలుస్తుంది, మనం చెప్పకపోతే వారికి ఏం తెలియదు. కాబట్టి చిన్న పిల్లలే కదా ఎందుకు అని లైట్ తీసుకోకూడదు. చిన్నప్పటి నుంచి వారిలో దేవుని భక్తిని నింపడానికి ప్రయత్నించాలి. పిల్లలను ఒక మంచి మార్గంలో మంచి ఒక దేవుని కృపలో వారిని పెంచాలి అని ప్రార్థించండి. ప్రార్థన కూడా ఇంపార్టెంట్. పిల్లల గురించి ప్రార్థించండి. ఒకవేళ మీ మాట వినకపోయినప్పటికీ కూడా వారి గురించి ప్రార్థించండి. ఎందుకంటే ఈ లోక ఆశలు వారిని పెరుగుతున్న కొద్దీ ఫ్రెండ్స్ సర్కిల్లో, స్కూల్ సర్కిల్లో లోక ఆశల వల్ల వాళ్ళ మైండ్ కొంచెం చేంజ్ అయినప్పటికీ కూడా మీరు వారిని ప్రతిరోజు బైబిల్ గురించి చెప్తూ, దేవుని గురించి చెప్తూ వారిని ప్రోత్సహించండి. కొట్టకుండా ప్రేమగా చెప్పండి. కొట్టడం వల్ల వారికి మీ పట్ల ఒక నెగిటివ్ వచ్చేస్తుంది. కాకపోతే అది వారిని కూర్చోబెట్టుకొని ప్రేమగా చెప్పండి. మన దేవుడు ఎలాంటి వాడు, ఎలాగ ఈ లోకానికి వచ్చాడు, ఎలాగ మన కోసం ప్రాణాన్ని అర్పించాడు, ప్రతి ఒక్కటి వారికి తెలియజేయండి. వారిని దేవుని భక్తిలో నడిపించండి. ఆమేన్.